అఖండ 2 ప్రీమియర్ షో కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసిన ఫ్యాన్స్ కి చివరికి అడియాసలే మిగిలావయ్యా. నేనైతే ప్రీమియర్ షో చూసి ఫస్ట్ రివ్యూ ఇవ్వాలనుకున్నా, కానీ ఈసారి వర్కౌట్ అవ్వలేదు. బయట నుంచి రివ్యూస్ వచ్చేస్తున్నాయి, కొన్ని ఫేక్ ఉన్నాయి, కొన్ని రియల్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ మనకి క్లారిటీ ఇంతవరకు సినిమా ఎలా ఉంది, సో మన అంచనాలను మించుందా, సినిమా నుంచి బయటికి కాలర్ ఎగరేసుకుని జై బాలయ్య అంటారా అన్నది ఇంకా బయటికి తెలియడం లేదు. కానీ సినిమా రిలీజ్ అవ్వకపోయినా ఈరోజు మార్నింగ్ నుంచే చాలా రివ్యూస్ వచ్చేసాయి. కొన్ని వందల వేల యూట్యూబర్స్ రివ్యూస్ ఇచ్చేసారు సినిమా గురించి. సో ఆ రివ్యూస్ చాలా మంది చూసేశారు. దాని గురించి ఒక అంచనాకి రావడం కరెక్ట్ కాదు. ఈ టైంలో మనకి వస్తున్న అఫీషియల్ ఆర్ అన్అఫీషియల్ న్యూస్, యుఎస్ ప్రీమియర్ షోస్ నుంచి సినిమా అయితే నిజంగానే కాలర్ ఎగరేసుకునేలాగా పైసా వసూల్ లాగా ఉందని టాక్ అయితే వస్తుంది. బట్ ఇవన్నిటిని నమ్మి సినిమాకైతే నేను వెళ్ళను. బాలయ్య మీద నమ్మకం ఉంది, బోయపాట మీద నమ్మకం ఉంది, వీళ్ళిద్దరు కాంబినేషన్ మీద ఇంకా నమ్మకం ఉంది నాకు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఈజ్ బిగ్గెస్ట్ హిట్ అనమాట. ఇంతవరకు వీళ్ళిద్దరు కలిసినప్పుడల్లా ఒక పెద్ద ఇండస్ట్రీ హిట్, అందులోనూ గూజ్ బంప్స్ ఉంటాయి సినిమాలో, నార్మల్ ఉండదు. వీళ్ళ కాంబినేషన్ అంటేనే అది నెక్స్ట్ లెవెల్ అనమాట. బయట నుంచి నెగిటివ్ టాక్ తీసుకోకండి, ఎందుకంటే సినిమా ఇంకా చాలా చోట్ల రిలీజ్ అవ్వలేదు. ఇండియాలో అయితే అసలు రిలీజే అవ్వలేదు. ఎవరేం చెప్పినా నమ్మకండి. సినిమా మీద అయితే ఒక పాజిటివ్ టాక్ బయటకు వచ్చింది, అది మనకి ప్రస్తుతానికి ఒక ప్లస్ పాయింట్. నెగిటివ్ టాక్స్ తీసుకోవద్దు, సినిమా చూడకుండా సినిమా మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు, సినిమా మీద నెగిటివ్ గా ఫీల్ అయ్యి సినిమాకి వెళ్ళొద్దు. నమ్మకంగా పెట్టుకొని వెళ్ళండి. ఖచ్చితంగా పైసా వసూల్. సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ కాలర్ వేసి జై బాలయ్య అని ఖచ్చితంగా అంటారని నమ్మకం నాకైతే ఉంది. సో మీలో కూడా ఎంతమందికి ఆ నమ్మకం ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఆల్రెడీ ఒకవేళ మీరు సినిమా చూసేసి ఉంటే, నాలాగా సినిమా చూడలేకపోయిన వాళ్ళకి మీ ఫీడ్బ్యాక్ ఇక్కడ పెట్టండి. నాకైతే వస్తున్న కొన్ని న్యూస్ల ప్రకారం సినిమా నిజంగానే కాలర్ వేసుకునేలాగా ఉంది, పైసా వసూలు అప్డేట్ వస్తుంది. కానీ రేపు మార్నింగ్ సినిమా వచ్చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో ఎందుకంటే చాలా 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 ఫేక్ వీడియోస్ బయటకు వచ్చాయి. సినిమాని కొంతమంది చాలా ఘోరంగా బ్యాడ్ రోల్ చేస్తున్నారు, కొంతమంది గుడ్ రోల్ చేస్తారు. రెండు మనకు అవసరం లేదు. సినిమా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎందుకురా నీకు అనుకున్న వాళ్ళందరికీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, సినిమాని బ్యాడ్గా ట్రోల్ చేసే వెధవల కోసమే ఈ వీడియో అనమాట. సినిమా చూడకుండా ట్రోల్ చేయొద్దు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇప్పుడు వీడియో చేసే కారణం ఏంటంటే, ఇప్పుడు కొన్ని లక్షల వేల వీడియోస్ బయటకు వచ్చేసే సినిమా గురించి. సో దాని గురించి ముందుకు మాట్లాడాలని వచ్చేసా. బట్ సినిమా చూసి జై బాలయ్య అని అరిసి బయటకు వచ్చి మళ్ళీ మీతో మాట్లాడతా. ప్రస్తుతానికి జై హింద్ శ్రీనివాస్.